ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు విజయవంతమయ్యాయా? ఆపరేషన్ మిడ్నైట్ హమర్ ఇరాన్ అణు బాంబులు తయారు చేయకుండా అడ్డుకుందా? ఈ ప్రశ్నలకు అమెరికా, ఇజ్రాయెల్ అవునని సమాధానం ఇస్తున్నా అందుకు గ్యారంటీ మాత్రం లేదు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో దాడి చేసిన, శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. ఇక్కడే ఆపరేషన్ మిడ్నైట్ హమర్ సక్సెస్ పై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతకు ఆపరేషన్ మిడ్నైట్ హమర్తో అమెరికా ఏం సాధించింది? శుద్ధి చేసిన యురేనియం జాడ తెలియకపోయినా లక్ష్యాన్ని చేరుకున్నట్టు నెతన్యాహు ఎందుకు ప్రకటించారు? అన్నింటికీ మించి 60% శుద్ధి చేసిన యురేనియాన్ని టెహ్రాన్ ఎక్కడ దాచిపెట్టింది? లెట్స్ వాచ్. ఇరాన్ అణు స్థావరాలపై దాడుల లక్ష్యం నెరవేరిందా? ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సక్సెస్ పై ప్రశ్నలు ఎందుకు? శుద్ధి చేసిన యురేనియాన్ని టెహ్రాన్ ఎక్కడ దాచిపెట్టింది? స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్, బోల్డ్ అండ్ బ్రిలియంట్. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సక్సెస్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలే ఇవి. ఇరాన్ అణు స్థావరాలపై దాడుల సక్సెస్ ను అమెరికా ఎంజాయ్ చేస్తోంది. ఇరాన్ అణు స్థావరాలపై దాడిలో లక్ష్యాన్ని చేరుకున్నామని నెతన్యాహు సైతం ప్రకటించారు. కానీ ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ చెప్పిన విజయానికి ఎటువంటి గ్యారంటీ లేదు. పైగా ఇరాన్ అణు కేంద్రాలు, బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలపై దాడులు చేయడం ద్వారా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఇజ్రాయెల్కు దొరికే అవకాశం లేదని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్నింటికి మించి చాలా ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్లో పాల్గొన్న B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా తిరిగి వెళ్లిపోయాయి. Last night, on the President's orders, U.S. Central Command, under the command of General Eric Kurilla, executed Operation Midnight Hammer, a deliberate and precise strike against 3 Iranian nuclear facilities. This was a complex and high-risk mission carried out with exceptional skill and discipline by our joint force. I want to thank every service member, planner, operator that made this mission possible. అమెరికా అధ్యక్షుడు మొదలు ఆర్మీ అధికారుల వరకు ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సూపర్ సక్సెస్ అని అంటున్నారు. కానీ వాళ్లే కథ ఇక్కడితో అయిపోలేదనే సంకేతాలు సైతం ఇస్తున్నారు. ఇరాన్లో అధికార మార్పిడి అంశాన్ని లేవనెత్తడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. పాలనా మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైంది కాదంటూనే ప్రస్తుతం ఉన్న ఇరానియన్ పాలన ఇరాన్ దేశాన్ని గొప్పగా మార్చలేని పక్షంలో పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రశ్నించారు. వాస్తవానికి అమెరికా దాడుల లక్ష్యం ఇరాన్ నాయకత్వం మార్పిడి అంశమేనని, అంటే గతంలో ఇరాక్లో లాగే మళ్లీ వ్యవహరిస్తోంది అనేది విశ్లేషకుల మాట. ఇక్కడ అధికార మార్పిడి అంటే అలీ ఖమేనీని అంతమొందించడమే. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు విజయం సాధిస్తే అధికార మార్పిడి ప్రస్తావన ఎందుకు చేసినట్టు? ఇది మొదటి అనుమానం. ఇక్కడితో అయిపోలేదు. అసలు అనుమానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. నిజానికి ఒక్క వైమానిక దాడులే ఇరాన్లోని అణు, బ్యాలిస్టిక్ క్షిపణి స్థావరాల్ని, దాని నేతలను అంతమొందిస్తాయని భావించలేం. ముఖ్యంగా ఇరాన్లోని పర్వతాల్లో 80 నుంచి 90 మీటర్ల లోతున ఉన్న సొరంగాల్లో కీలక ఫోర్డో అణు కేంద్రం ఉంది. దీనిని ధ్వంసం చేయడానికి అమెరికా బంకర్ బస్టర్ బాంబులను వేసింది. అయితే 60 మీటర్ల వరకు వెళ్లగల ఈ బాంబుల ద్వారా ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైందా లేదా అనే దానిపై అనుమానాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగానే ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఫోర్డో అణుకేంద్రం ప్రవేశ మార్గాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ ఫోటోల్లో కనిపిస్తోంది. కానీ లోపల ఎంత మేర విధ్వంసం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. అమెరికా రక్షణ శాఖ సైతం కొన్ని రోజుల తర్వాతే ఆ విషయం తెలుస్తుందని వెల్లడించింది. సో ఫోర్డో అణు స్థావరం పూర్తిగా ధ్వంసమైందని ఇప్పుడే చెప్పలేం. మరి ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సక్సెస్ అయిందని అమెరికా ఎలా చెబుతోంది? తమ లక్ష్యాన్ని చేరుకున్నామని నెతన్యాహు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ప్రకటించారు? ఇక్కడితో కూడా అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ ఉందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. వాస్తవానికి ఇరాన్ అణ్వాయుధాల తయారీకి అవసరమైన స్థాయిలో యురేనియం శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికా ఆగ్రహానికి కారణం. యుద్ధానికి దారితీసింది కూడా అదే. ఆ లక్ష్యంతోనే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ నిర్వహించింది. కానీ ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా ఆ శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి 60 నుంచి 90% మధ్యలో దానిని శుద్ధి చేసిన స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్ తయారు చేసిందన్నది అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ఆరోపణ. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లో 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీనిని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడొచ్చు. కొద్ది మొత్తంలో బ్యాలిస్టిక్ క్షిపణుల్లో వాడుతున్నట్టు నెతన్యాహు ఆరోపించారు కూడా. దీనిని
దీనిని చిన్న కంటైనర్లు, కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు వెల్లడించారు. ఇది 10 బాంబులకు సరిపోతుందని పేర్కొన్నారు. కానీ అమెరికా దాడులకు దిగే ముందే శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ చెబుతోంది. వీటిలో కొంత ఫోర్డో అణుకేంద్రం నుంచే తరలించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు, అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీ సంస్థ జూన్ 19న ఈ ప్రదేశంలో 16 ట్రక్కుల కదలికల్ని గుర్తించింది. మరోవైపు అమెరికా దాడి చేసిన ఇస్ఫహాన్ కేంద్రంలోనూ శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ 60% నిల్వలు ఉన్నట్టు సమాచారం. వీటిని భూగర్భ బంకర్లలో భద్రపరిచినట్లు అమెరికా వర్గాలు భావిస్తున్నాయని అమెరికా మీడియా పేర్కొంది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ దాడిలో నటాన్స్ ఫోర్డోలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. కానీ ఇస్ఫహాన్ కేంద్రంపై మాత్రం తోమహాక్ క్షిపణులతో దాడి చేసింది. భారీ యురేనియం నిల్వలు ఉన్న ఇస్ఫహాన్లో దాడులు భవనాలకే పరిమితం కావడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇస్ఫహాన్లో యురేనియం నిల్వల్ని నాశనం చేయకపోతే అమెరికా ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కాదు. అన్నింటికి మించి అమెరికా దాడులు చేసిన స్థావరాల నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదు. దీంతో అసలు అక్కడ అణుధార్మిక పదార్థాలు ఉన్నాయనే సందేహాలు సైతం వస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదని వెల్లడించారు. వాటిని కనుక్కునే దిశగా అమెరికా చర్యలు చేపడుతుందన్నారు. నిజమేంటంటే యురేనియం నిల్వలు ఇంకా భద్రంగానే ఉన్నాయని నెతన్యాహు సైతం క్లారిటీగా నిర్ధారించారు. You asked about the enriched uranium. Well, look, we're following that. We've been following it very closely. I can tell you that it's an important component of a nuclear program. It's not the sole component. It's not a sufficient component, but it is an important component. And we have interesting intel on that, which you'll excuse me if I don't share with you. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంపై నెతన్యాహు ఇచ్చిన క్లారిటీ ఇదే. 60% శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం గురించి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. అయితే ఆ వివరాలను వెల్లడించారని తెలిపారు. అయితే ఈ అంశంలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాము హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన తర్వాతే టెహ్రాన్ అణ్వస్త్రాల తయారీ ప్రయత్నాల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు ప్రకటించారు. దీంతోపాటు ఇరాన్ నెలకి 300 బ్యాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం కూడా తమ నిఘా వర్గాలు గుర్తించాయన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ట్రంప్ కూడా అర్థం చేసుకుని అమెరికాకు మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నట్లు వెల్లడించారు. సో ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతం చేసింది అన్నదానిలో పూర్తి నిజం లేదని చెప్పాలి. ఈ ఆపరేషన్ విజయం ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ధ్వంసంతోనే ముడిపడి ఉంది. ఈలోగా ఆ యురేనియంతో టెహరాన్ ఏదైనా చేయడానికి అవకాశాలు లేకపోలేదు.